ఎవరో గిఫ్ట్ తీసుకున్నారని మరి ఏం గిఫ్ట్ తీసుకుంటారో నాకైతే రావడం లేదు. స్టార్ కోసం స్టార్, స్టార్ కోసం స్టార్. మరి ఎవరు గిఫ్ట్ తీసుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు ఇక్కడ. స్టార్ కోసం స్టారా? ఎవరు తీసుకున్నారు స్టార్? నేను మామ తీసుకుంది. ఎస్, కానీ ఈ రెండు విషయాలను కోర్టు ఖచ్చితంగా ఏమంటారు చూస్తుంది అనమాట. ఎవరిదైతే కాల్ రికార్డింగ్ చేస్తారో వారి యొక్క రైట్ టు ప్రైవసీకి భంగం కలిగించకుండా, ఎప్పుడైతే కాల్ రికార్డింగ్ చేస్తారో వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను, అంటే రైట్ టు ప్రైవసీని భంగం కలిగించకుండా కాల్ రికార్డింగ్ చేసినట్లయితే అలాంటి కాల్ రికార్డింగ్స్ను ఖచ్చితంగా కోర్టులో చెల్లుబాటు అవుతాయి. తర్వాత రెండోది వచ్చేసి వాస్తవాలను నిజాలను బయటపెట్టడం కోసం, అంటే నీడ్ ఫర్ జస్టిస్ ఆర్ ట్రూత్ అనమాట. దీనికోసం బాజీ, హాయ్ బ్రదర్, బాగున్నావా? థ్యాంక్ యూ బాజీ బ్రదర్. అండ్ సో ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే సాక్ష్యాలను నిరూపించాలి, సాక్ష్యాలను ఖచ్చితంగా కోర్టు ముందు సబ్మిట్ చేయాలి అన్న ట్రూత్, అంటే నిజాలను బయటపెట్టాలనే పక్షంలో ఖచ్చితంగా అలాంటి టైంలో కాల్ రికార్డింగ్స్ అనేది చేయొచ్చు అనేది ఇవి రెండు పాయింట్లు గుర్తుపెట్టుకొని కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సాక్షులకు చాలామంది రారు కదా, మరి రానప్పుడు మీరు ఏం చేస్తారంటే అలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలిసినా కూడా ధైర్యంగా వచ్చి కోర్టులో చెప్పలేరు కాబట్టి వాటి కోసం. తర్వాత వచ్చేసి అసలు ఈ కాల్ రికార్డింగ్ వేటిని ఎలక్ట్రానిక్ సాక్ష్యంగా పరిగణిస్తారో కూడా కొంచెం మనం కూడా తెలుసుకోవాలి. ఆడియో రికార్డింగ్స్, వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్, సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ డాక్యుమెంట్స్ అండ్ కాల్ రికార్డింగ్స్. 6 పాయింట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆడియో, మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళతో ఆడియో రికార్డింగ్ చేయొచ్చు, ఒకవేళ వీడియో చేస్తే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. తర్వాత వాట్సాప్ చాటింగ్ సాక్ష్యంగా చూపించవచ్చు. మెయిల్స్లలో చేయొచ్చు. ఈ మధ్య ఫోన్పేలలో కూడా చేస్తున్నారు చాటింగ్లు. ఈ మధ్య ఇప్పుడు మీరు చేసేది కూడా చాటింగ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కూడా చాటింగ్ అంటారు దీన్ని. తర్వాత సీసీటీవీ ఫుటేజ్, అంటే సపోజ్ మనం ఎక్కడన్నా అందరి ఇంటికి పెట్టుకోరు కెమెరాస్, కాకపోతే ఆ లైన్లో మాత్రం కొన్ని కెమెరాస్ ఉంటాయి. ఉదయాన్నే నిద్ర వచ్చేస్తాను. ఇది డిజిటల్ డాక్యుమెంట్స్, పెన్ డ్రైవ్లలో ఎక్కించుకోవటాలు. తర్వాత డిజిటల్ అంటే డిజిటల్ ఫొటోస్ అన్నమాట. అలా కాల్ రికార్డింగ్స్ అంటే ఇంకా తెలుసు కదా. థ్యాంక్ యూ బాజీ, సుజాత మేడం, థ్యాంక్ యూ. ఇద్దరు మంచిగా లైవ్లు చేస్తున్నారు, అది చూసిన థ్యాంక్ యూ. అండ్ సాయి లక్ష్మి గారు, థ్యాంక్ యూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కాల్ రికార్డింగ్స్ అనేవి ఏ కేసులలో మీకు యూజ్ అవుతాయి అనేది కూడా మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని కేసులలో తీసుకుపోయి కాల్ రికార్డింగ్ పెడతానంటే కొన్ని కేసులలో చెల్లుబాటు కావు, కొన్ని కేసులలో చెల్లుబాటు అయినా ఆ స్టేజ్లో చెల్లుబాటు అవ్వవు. అందుకోసం చెప్తున్నా మళ్ళీ. వెరీ గుడ్ మార్నింగ్. సరే అన్న, నేను కొంచెం కామెడీగా పెడతాను, కామెంట్స్ తప్పుగా అనుకోకండి. ఓకే బాజీ బ్రదర్, ఓకే రైట్, గో ఆన్. వెనలా వెల్కమ్, గుడ్ మార్నింగ్. ఓకేనా. ఎలాంటి కేసులలో సాక్ష్యాలు అనేటివి నిరూపితం అవ్వాలంటే ఖచ్చితంగా మీరు చేసుకున్నటువంటి కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ డివైస్తో చేసినటువంటి వాయు కావచ్చు. లైక్ హార్ట్ బ్రో, లైక్ చేశారు బావానా, ఓకే థ్యాంక్ యూ తమ్ముడు. జాగ్రత్తగా పెట్టు, లేకపోతే కేసు పెడతాను పైన పని. రైట్, సరే ఆ టాపిక్ మళ్ళీ చెప్తాను అండి. ఎటువంటి కేసులలో సాక్ష్యంగా పనిచేస్తాయి అనేటివి మళ్ళీ మాట్లాడదాం. ఇంకొంచెం టైం కేటాయించి మాట్లాడుకున్నాం. కాకపోతే ఏంటంటే మైండ్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి మీ కామెంట్స్ అని చదువుతా, ఎందుకంటే నిద్ర వచ్చేస్తూ ఉంది కాబట్టి అందుకోసం. ఫాదర్ ఎస్ వాట్ వెండేలా, థ్యాంక్ యూ. సుజాత మేడం థ్యాంక్ యూ. బాజీ బ్రదర్ థ్యాంక్ యూ. సాయి లక్ష్మి థ్యాంక్ యూ అండి, మీ వీడియోస్ బాగున్నాయి, గుడ్. తర్వాత వచ్చేసి 5 మెంబర్సే ఉన్నారు, 15 లైక్స్ ఉన్నాయి. సో ఇంకో 7 మినిట్స్ అయితే